ధ్యానము. ధ్యానంలో ఈరోజు మనకు మహాత్ములు బోధించే మాటలను, అంటే మహాత్ములు బోధించే శబ్దాలను సమాధి భాష అంటారు. మనకి లౌకిక భాష, పారలౌకిక భాష, సమాధి భాష అని 3 ఉన్నాయి. లౌకిక భాష అంటే మనం వ్యవహార కోసంగా మాట్లాడుకునేవన్నీ. పారలౌకిక భాష అంటే పురాణాల్లో, ఇతిహాసాల్లో చెప్పేదంతా. సమాధి భాష అంటే తత్వవేత్తలు చెప్పేదంతా కూడా, ప్రస్థానత్రయం అంతా కూడా సమాధి భాష. అనగా మహాత్ములు నివృత్తి మార్గములో పయనించినప్పుడు, సమాధిని పొందినప్పుడు, సమాధిని పొందుతూ ఉండగా ఏ అనుభవం అయితే కలుగుతుందో ఆ అనుభవాన్ని మనకు బహిర్గతం చేసి గ్రంథస్థం చేశారు. కాబట్టి ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే మనసును చాలా నిశ్చలంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అవి మనకి అర్థమవుతాయి. ప్రస్థాన త్రయము అంటే, ప్రస్థానము అంటే ఏ స్థానమును జీవుడు పొందిన తర్వాత తిరిగి మరలా జన్మకు వచ్చే విధానము లేకుండా ఉంటుందో అలాంటి ధామమును, అలాంటి స్థానమును గురించి ప్రబోధించేటువంటి గ్రంథములను ప్రస్థానత్రయములు అంటారు. ఉపనిషత్తు, గీత, భగవద్గీత, బ్రహ్మసూత్రములు. ప్రస్థానత్రయములన్నీ కూడా ఎప్పటికీ ఉండేటువంటి శబ్దములు. అంటే వాటిని అనాహతస్య శబ్దస్య అంటారు. అనాహతస్య శబ్దస్య అంటారు ప్రస్థానత్రయముల్లో ఉన్నటువంటి శబ్దాలన్నిటినీ కూడా. అవి ఈశ్వరవాణి, భగవత్వాణి. అందుచేత అన్నీ కూడా ఎప్పటికీ ఉంటాయి. అవన్నీ కూడా ఆ మాటలు మరలా మహాత్ముల ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉంటాయి. అందువల్ల ఈ శబ్దములు అంటే ప్రస్థానత్రయముల్లో ఉన్నటువంటి శబ్దములు ఎప్పటికీ ఉంటాయి. ఆ శబ్దములలో ఒక ధ్వని ఉంటుంది, అంటే ఒక అర్థం ఉంటుంది. ఆ శబ్దములలోని ధ్వని అంటే లోతుగా ఉన్న అంతరార్థములను బయటకు తీయటం అని అర్థం. అది ఎంతో ఓర్పుగా, నేర్పుగా ఆచార్యులు చెప్పగలగాలి. వినేవాళ్ళు కూడా చాలా శ్రద్ధాభక్తులతో వినగలగాలి. విన్నప్పుడే వాటిల్లో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించగలిగే అవకాశం ఏర్పడుతుంది. లేదా అంటే లేచి వెళ్ళిపోతాడంతే. అందుకే రామాయణమో, భారతమో, ఇతిహాస పురాణాలు అయితే చక్కగా కూర్చుంటారు. అదే వేదాంతం అనుకోండి, మొత్తం లేచి వెళ్ళిపోతారు. ఆ పదాల్లోని అర్థాలని అర్థం చేసుకోవడం అంటే అంత తేలిక కాదు. కాబట్టి అదే బాగా జిజ్ఞాస, తపన ఉన్నవారు అయితే మాత్రం పొమ్మన్నా పోరు. అలా ఆ పదాల లోపల ఉన్న అర్థాన్ని గ్రహించటమే ధ్వనేహ అన్నారు. దాన్ని అంతర్గత జ్యోతి అన్నారన్నమాట. అంటే ఆ పదాల అర్థాన్ని గ్రహించగలిగేటువంటి లోపల సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటిది మనస్సు. మిత్రులారా, మనసు చాలా సూక్ష్మంగా ఉంటుంది. వేదాంతాన్ని అధ్యయనం చేసేటప్పుడు మనసు చాలా సూక్ష్మమైపోతుంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనేటువంటి విషయాల్ని గ్రహించేటప్పుడేమో మనసు చాలా స్థూలమైపోతుంది. వేదాంతాన్ని అధ్యయనం చేసేటప్పుడేమో మనసు చాలా సూక్ష్మమైపోతుంది. అందుకే ఏమన్నారు భగవద్గీతలో, అయ్యా ఇట్లా పంచేంద్రియాలతో చేరి విషయాలను ఆస్వాదించేటప్పుడు మనసు చాలా బహుళము, విస్తారము అయిపోతుంది అని, చాలా తేలిగ్గా వెళ్ళిపోతుంది అని 15వ అధ్యాయంలో చెప్పారు స్వామి గారు. ఎప్పుడైతే ఈ వేదాంత సంబంధమై ఉన్నటువంటి విచారణలోకి ప్రవేశించిందా అంటే అక్కడ మనసు చాలా సూక్ష్మమైపోవాలి. ఏ మాత్రం శబ్దం వైపుకు తొంగి చూసినా, దృశ్యం వైపుకు తొంగి చూసినా, ఏ యొక్క ఆలోచన వైపుకు తొంగి చూసినా కూడా ఏ పదం అయితే చెప్పబడుతుందో ఆ పద సంబంధమై దాంట్లో ఉన్న అర్ధజ్యోతిని మనసు గ్రహించే అవకాశం ఉండదు మిత్రులారా. అక్కడ మనసు చాలా సూక్ష్మము కాగలిగితేనే ఆ పదములో ఉన్న పరమార్థాన్ని గ్రహించగలిగే అవకాశము ఏర్పడుతుంది.
కాబట్టి బ్రహ్మ ప్రతిపాదన కలిగి ఏ మంత్రాలైతే ఉన్నాయో ఆ మంత్రముల లోపల ఉన్నటువంటి ఏ యొక్క బ్రహ్మతత్వ అవగాహన భావం ఉన్నదో ఆ భావజ్యోతిని గ్రహించగలిగేటువంటి విధానములో మనసు కూడా చాలా సూక్ష్మమైపోవాల్సి ఉంటుంది. అందుచేత బ్రహ్మ విద్య అనేది వినటము కూడా ఒక ధ్యానమే అవుతుంది. ధ్యానం అంటే ధ్యానం నిర్విషయం మనసులో ఏ ఆలోచన లేకుండా చేయడము ధ్యానము అన్నారు. అట్లాగా వేదాంత శాస్త్రం అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఏ ఆలోచన వచ్చే అవకాశం లేదు. బాగా గమనించండి. ఒక ఆలోచన వచ్చిందా అంటే ఇక ఆ పద సంబంధ అర్థం మనకు గోచరించదు. అందుకని వేదాంతాన్ని వినేటప్పుడు ఏకాగ్రంగా వినగలగాలి. అందుచేత బ్రహ్మ విద్య వినటము కూడా శ్రవణ సమాధి అవుతుంది. ఈ విధంగా వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా కూడా మనసు సూక్ష్మమవుతుంది. కాబట్టి మోక్ష అపేక్ష ఉన్నటువంటి వారు ప్రధానంగా ఉపనిషత్తులను అధ్యయనం చేయాలి. ఆ విధానంలో మనసు బాగా సూక్ష్మమైపోతుంది, సున్నితమైపోతుంది, ఏకాగ్రమైపోతుంది, అంతర్ముఖం అయిపోతుంది. ఆ విధంగా శాస్త్రాధ్యయనము చేసేటువంటి వారు తిరిగి మరలా హంస ఆశ్రయము ద్వారా ధ్యానములోకి ప్రవేశిస్తారు. కాబట్టి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అన్నారు. ఒక పక్క శ్రోత్రేంద్రియము ద్వారా అంటే చెవి ద్వారా బ్రహ్మ విద్య వినాలి, మిగతావి కాదు సుమా. మరోపక్క సాధన బాగా చీలించాలి. వినడము ద్వారా శ్వాసను బాగా సూక్ష్మం చేయాలి. ఆ తర్వాత హంస యొక్క ఆశ్రయంలో ఉండి ధ్యానాన్ని చీలించాల్సి ఉంటుంది. ఇలా చేసినప్పుడు మనసు పూర్తిగా అనాత్మ నుంచి విడబడుతుంది. అనాదిగా చేరి ఉన్న కర్మవాసన నుంచి విడబడుతుంది. ఆ బ్రహ్మ విద్య వినటము కారణంగా ఆ మనసంతా కూడా కడగబడుతుంది, శుద్ధం చేయబడుతుంది. ధ్యానములో ఇంకా శుద్ధం చేయబడుతుంది. అందువల్ల ఆ మనస్సు నివృత్తి మార్గములో పయనించి సమాధిని పొందగలుగుతుంది. అందుకే అట్టి ఆ మనస్సు ఎప్పుడైతే ఆ సాధనలో హంస యొక్క ఆశ్రయములో పూర్తిగా లయమైపోతుందో, సమాధిలో పూర్తిగా మనసు లయమైపోతుందో దాన్ని అమనస్కము అన్నారు. వాయువు యొక్క సంహరణ ప్లస్ అంతికము అంటే ఎక్కడైతే వాయువు శ్వాస పూర్తిగా లయమైపోతుందో అని అర్థం. అనగా మనస్సు అనేది చక్కగా బ్రహ్మ విద్యను అధ్యయనం చేసిన తర్వాత హంస యొక్క ఆశ్రయంలో ఉండి నివృత్తి మార్గంలో పయనించినప్పుడు ఎంతెంత మనసు ఆగిపోతూ ఉంటుందో అంతంత శ్వాస కూడా ఆగిపోతుంది. ఈ మనసు శ్వాస రెండు ఆగిపోయి ఉన్న విధానమే సమాధి అంటారు. ఆ విధంగా ఈ నాదం అనేటువంటి అంతర్ముఖ వృత్తి నిరాలంబం, దేని యొక్క ఆలంబనము లేకుండా ఉన్నటువంటి స్వరూపము బ్రహ్మము. ఆ బ్రహ్మమునందు ఈ నివృత్తి మార్గము కూడా పూర్తిగా లయమైపోతుంది. అక్కడే అర్జునుడు అడిగిన బిందువు నాదమునందు లయమవుతుంది. ఈ నాదము దేనియందు లయమవుతుంది అని అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్ముల వారు అంతర్ముఖ వృత్తి కూడా లయమైపోతుంది. అంటే ఓంకార ధ్వని నాదేనా, అకార ఉకార మకార సంబంధమైన ఓంకారము ఆ నివృత్తి మార్గములో పయనించినప్పుడు అకారము ఉకారములో, ఉకారము మకారములో, మకారము అర్ధమాతృకలో, అర్ధమాతృక బ్రహ్మములో లీనమైపోతుంది. కాబట్టి అకార సంబంధ స్థూలదేహము జాగ్రత్తావస్థ విశ్వడు, ఉకార సంబంధ సూక్ష్మదేహము స్వప్నావస్థ తైజసుడు, మకార సంబంధ కారణదేహము సుషుప్తావస్థ ప్రాజ్ఞుడు. ఇవన్నీ కూడా అర్ధమాతృక మహాకారణ స్థలము ఈశ్వర సాన్నిధ్యమైనటువంటి శ్వాస ఉన్న స్థలములో అకారము ఉకారములో, ఉకారము మకారములో, మకారము అర్ధమాతృకలో లయమైపోతాయి. ఎప్పుడైతే ఈ మనసు శ్వాస రెండు కూడా ఆ బ్రహ్మములో చేరిపోయినప్పుడు అన్నీ కూడా బ్రహ్మములోనే లయమైపోవడం జరుగుతుంది. అది సమాధి అని బోధించారు. ఆ విధంగా లయమైపోయిందా అంటే అదే పరమపదము మోక్షము అన్నారు శ్రీకృష్ణ పరమాత్మల వారు ఉత్తర గీతలో అర్జునునితో.